రాత్రి 11:47. గ్రామం చివర ఉన్న పాత ఇంట్లో రాహుల్ ఒక్కడే ఉండేవాడు. ఆ ఇంటి గురించి ఒక మాట ఉండేది, అక్కడ రాత్రి 12 తర్వాత అద్దంలో చూడొద్దు. రాహుల్ ఇవన్నీ నమ్మేవాడు కాదు. ఆ రోజు కూడా ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా కరెంట్ పోయింది. ఇంట్లో చీకటి. ఫోన్ టార్చ్ ఆన్ చేసి నీళ్లు తాగడానికి కిచెన్కి వెళ్ళాడు. తిరిగి వస్తుండగా హాల్లో ఉన్న పాత అద్దంలో ఏదో కదిలినట్టు కనిపించింది. మొదట పట్టించుకోలేదు, కానీ మళ్లీ చూశాడు. అద్దంలో తన వెనకాల ఎవరో నిలబడి ఉన్నారు. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఇది నా భ్రమే అని తనని తాను ఓదార్చుకున్నాడు. అద్దం దగ్గరకు నెమ్మదిగా వెళ్ళాడు. ఈసారి అద్దంలో కనిపించింది తానే, కాని అద్దంలో ఉన్న తను నవ్వుతోంది. నిజంగా రాహుల్ మాత్రం నవ్వలేదు. భయంతో వెనక్కి అడుగు వేశాడు. అద్దంలో ఉన్నవాడు మాత్రం నెమ్మదిగా చేయి ఊపాడు. ఆ ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ సేవ్. రాహుల్ వణుకుతూ వీడియో ఓపెన్ చేశాడు. వీడియోలో తను హాల్లో నిలబడి ఉన్నాడు. కానీ వీడియో తీసింది ఎవరు? ఎందుకంటే వీడియో చివర్లో కెమెరా నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. అక్కడ రాహుల్ వెనకాల నిలబడి ఉన్న తెల్ల కళ్ళున్న ఆడమనిషి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే హాల్లో అద్దం పగిలిన శబ్దం వచ్చింది. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. ఆ తర్వాత రాహుల్ని ఆ గ్రామంలో ఎవరూ మళ్లీ చూడలేదు.